జయప్రకాష్ నారాయణ. ఆయన లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు. అది అందరికీ తెలుసు. రీసెంట్‌గా ఆయన ఎన్‌డీఏకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ మీడియా మొత్తం ఆయన టార్గెట్ చేసి వీడియోస్ అన్నీ చేస్తా ఉన్నారు. మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇదే సిట్యుయేషన్ ఆపోజిట్‌గా జరిగింటే టీడీపీ సోషల్ మీడియా వచ్చేసి ఈయన్ని టార్గెట్ చేసేవి. ఇప్పుడు ఈయన సపోర్ట్ చేశారు కాబట్టి వైఎస్ఆర్‌సీపీ టార్గెట్ చేస్తాంది. ఈ టార్గెట్ చేసే దాంట్లో ముఖ్యంగా పలు ప్రస్తావన. ఆయన పూర్తి పేరు జయప్రకాష్ నారాయణ నాయుడు అని, జయప్రకాష్ నారాయణ చౌదరి అనేసి, అంటే ఇలాగ డిఫరెంట్ పేర్లతో పెట్టేసి, ట్యాగ్ లైన్స్ అందరూ పెట్టేసి, ఆయనకు ఒక కులగజ్జి అంటగట్టేసి వీడియోస్ అన్నీ చేస్తూ ఉన్నారు. లేకపోతే చంద్రబాబు తొత్తు అని, అంతకుముందు ఉన్నప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడలేదు, పక్కా వైఎస్ఆర్‌సీపీకి యాంటీగా ఉన్నారు అనేసి చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం లాజిక్‌గా మాట్లాడుతుంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీ లీడర్. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కంటెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా వస్తే ఏది గెలవరు. ఉన్న 2 పార్టీల్లో ఏది బెటర్ చూసుకునేసి దాంట్లో వెళ్తారు. ఎవరైనా కూడా అదే చేస్తారు. అలాగే ఆయన ఎన్‌డీఏ కూటమిని ఎంచుకున్నారు. ఇది కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే. ఇప్పుడు జగన్ గారి మీద కొన్ని విమర్శలు చేశారు. అది ఆయన వే ఆఫ్ థింకింగ్‌లో ఆ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ బేసిస్‌లో ఆయన చెప్పారు. అంతేకాకుండా జగన్ గారిని పొగిడారు కొన్ని విషయాల్లో కూడా. ఏది స్కూల్స్ విషయాల్లో, లేకపోతే గడప గడపకి ప్రభుత్వం అనే విషయాల్లో కొన్ని విషయాల్లో చాలా బాగా పొగిడారు. రీసెంట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు. అదే ఇప్పుడు అపోజిషన్ పార్టీలో చేరాననేసి టోటల్‌గా మొత్తం ప్లేటే మార్చేశారు వైఎస్ఆర్‌సీపీ. ఇది మరీ దారుణంగా ఉంది. అంటే విమర్శించొచ్చు. అపోజిషన్ పార్టీలో చేరారు. ఈయన నెగెటివ్స్ కూడా చెప్పొచ్చు. కానీ దానికి కులాన్ని అంటగట్టి వాళ్ళకి ఇన్ని రోజులు కోవర్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కాలం మధ్యలో వచ్చి దూరుతా ఉన్నాడు. ఇలాంటి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. కొందరు బూతులు కూడా తిడతా ఉన్నారు. ఆయన మీద ఏమవుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియా హెరాస్మెంట్ అయిపోతా ఉంది. అంతగా ఉన్నాయి ఆ వీడియోస్. నేను చూసాను. అందుకే చెప్తా ఉన్నాను. థాంక్ యూ.